హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రమ్యమైన కథల నుంచి ఒక చిన్న కథను పంచుకోవడానికి నేను మీ ముందుకు వచ్చేసి ఉన్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా? తర్వాత కథలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడ యేసయ్య, మీకు అనేక వందనములు, మీకే స్తుతి స్తోత్రములు. మేము ఈరోజు ఇంకొక కథను ధ్యానించుండగా మీరే సహాయం చేయండి. ఈ కథలో ఉన్న సువార్తని మా హృదయానికి అర్థం చేయండి. మీరే తోడుగా ఉండి కాపాడమని కోరుకుంటూ, ఇందులో ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని మేము గ్రహించగలుగుతాం. కానీ మా జీవితంలో మేము ఒకవేళ ఆ ఏరియాలో తప్పుగా జీవిస్తున్నట్లయితే మమ్మల్ని మేము సరి చేసుకోగలుగుటకు జ్ఞానాన్ని, సహనాన్ని, మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం. మా యొక్క చిన్ని ప్రార్థన అంగీకరించండి తండ్రి. ఆమేన్. ఈరోజు మనం వినబోతున్న కథ ఏంటంటే, ఏమి బహుమానం కావాలను? ఎవరికింతకీ బహుమానం? దేవుడికా మనకా? చూసేద్దాం. ఎన్నో వందల సంవత్సరముల క్రితము బైబిల్ని మొట్టమొదటిగా లాటిన్ భాషలో అనువదించిన భక్తుని పేరు ఏంటంటే జెరోమ్. ఆ వ్యక్తి బైబిల్ని ఫస్ట్గా లాటిన్ భాషలో అనువదించారు. ఆయన అనువదించేటప్పుడు బెత్లెహేమ్ పశువుల పాక గురించిన వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నారనమాట. ధ్యానిస్తూ దాన్ని తర్జుమా చేసేటప్పుడు, ట్రాన్స్లేట్ చేసేటప్పుడు చేస్తున్న టైంలో క్రీస్తు ఒక బాలునిగా ఆయన వద్దకు నడిచి వచ్చున్న దర్శనాన్ని ఆయన చూశారు. ఆ టైంలో భక్తుని హృదయం అంటే జెరోమ్ యొక్క హృదయం చాలా ఎగ్జైట్మెంట్తో నిండిపోయిందనమాట. చాలా పరవశంతో నిండిపోయింది. ఆయన హ్యాపీనెస్కి కంట్రోలే లేదు, అంత హ్యాపీగా ఉన్నారు. చూసిన వెంటనే అసలు ఏం మాట్లాడాలి, అసలు ఎలా రిసీవ్ చేసుకోవాలి, యేసయ్య నా కోసం వచ్చాడు, బాలుడిగా వచ్చాడు అని చెప్పి ఆయన ఎంతగానో సంతోషించారు. అయితే ఆయన ఏమని అడుగుతున్నారంటే యేసయ్యని, నా ప్రియ యేసు, నా పూర్ణ హృదయంతో మరొక కానుక నీకు ఇవ్వగోరుచున్నాను, మీకు ఏది ఇష్టం అని ఆయన అడిగారనమాట. యేసయ్య, నా ప్రియమైన యేసయ్య, నా హార్ట్ఫుల్గా నేను నీకు ఇంకొక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, నీకు ఏమి ఇష్టం, ప్లీజ్ నాకు చెప్పు అని అడిగారనమాట. అప్పుడు యేసయ్యమని రెస్పాండ్ అయ్యారు, సమస్తము నా వద్ద ఉన్నవి, భూమి ఆకాశంలో నావే, నాకేమీ వద్దని యేసు ప్రభు వారు చెప్పారంట. అయితే ఆ జెరోమ్కేమో యేసయ్యని ఒట్టి చేతులతో పంపడం అస్సలు ఇష్టం లేదు. సో అలా ఇష్టపడిన భక్తుడు ఏం చేశాడంటే ఇలాగని గోజాడుకున్నాడు, బతిమాలుకున్నాడు, నేను మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నా ప్రేమను మీకు తెలియచేయడానికి నా చేతి నుండి ఏదైనా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. సో చెప్పండి, నేను మీకు ఏమి ఇవ్వాలి? నేను ఖచ్చితంగా నా చేతిలో నుంచి మీకు ఒకటి నేను ఇవ్వాలి, నాకు గుర్తుగా. అలా నేను ఏమి ఇవ్వగలనో చెప్పండి అని చెప్పి అడిగినప్పుడు యేసయ్య అన్నారు భక్తుని వైపు చూచి, నీవు నన్ను ప్రేమించిన ఎడల నీ పాపములను నాకిమ్ము, నీ వ్యభిచార తలంపులను, అసహ్యమైన పెదవుల పాపమును నాకిమ్ము, నన్ను వాటిని సిలువలో మోయనిమ్ము, నా రక్తము కార్చి నీ కోసం చనిపోనిమ్ము అనెను. ఆ మాటలు జెరోమ్ హృదయాన్ని నలగగొట్టేశాయన్నమాట. చాలా గట్టిగా ఏడ్చేశాడు, బిగ్గరగా ఏడ్చేశాడు. చాలా బాధించాయి ఆ మాటలు, తన హృదయాన్ని కలిచివేశాయి. అప్పుడు తనకు అర్థమైంది క్రీస్తుకి ఇచ్చే బహుమానం ఎటువంటిదో అనేది ఆయన గ్రహించినప్పుడు కన్నీరుని అస్సలు ఆపుకోలేకపోయాడనమాట. సో ఇదే సంభాషణ మనకి యేసయ్యకి మధ్య జరిగితే, మనం కూడా యేసయ్యకి ఏమన్నా ఇవ్వాలనుకుంటే యేసయ్య మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మనం ఏమి ఇవ్వగలం? అలా యేసయ్య కోరుకునేవిగా మనం చేస్తున్న పాపములేంటి? ఆయన సిలువలో మనం వేటిని అప్పగించగలం, ఏమి మొయ్యనివ్వగలం ఆలోచించుకోవాలి. మనం చేసే పనులు, ఆలోచనలు, మన నోటి నుంచి వచ్చే మాటలు, మనం కంటితో చేసే పాపం, నోటితో చేసే పాపం, చేతులతో చేసే పాపం, మనం ఎవరినన్నా బాధిస్తున్నామా, బీదల్ని ఇబ్బంది పెడుతున్నామా, అన్యాయంగా ప్రవర్తిస్తున్నామా, మన వల్ల ఎవరైనా నష్టపోయారా, కష్టపడుతున్నారా, ఇవి మనకి ఖచ్చితంగా తెలుస్తాయి. మనల్ని మనం మోసం చేసుకోలేం కదా. ఇంకా అంధత్వంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే రాతి గుండెం చేసేసుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ తప్పులను కూడా వాళ్ళు గ్రహించలేని స్టేజ్కి వెళ్ళిపోతారనమాట. అలాంటి వారిని కూడా దేవుడు మార్చగలడు. మనకు గొప్ప ఉదాహరణ సౌలు గారు తెలుసు కదా, పౌలుగా మారారు. ఆయన ఎంతగా సంఘాన్ని హింసించారు, ఎంత కష్టపెట్టారు, కానీ ఒక్క దర్శనం వారిని పౌలుగా మార్చింది. తర్వాత మిగతా అపోస్తలులందరికన్నా ఆయన గొప్ప పరిచర్య చేయడం మనం చూసాం. అలాగే సో మన దేవునికి మన హృదయపూర్వకంగా ఏమి ఇవ్వగలమంటే, మన చెడు కార్యాలు, మన జీవితంలో ఉన్న మనం దుష్టుని రాజ్యమేళన ఇస్తున్నాం కదా, ఆ కార్యాలన్నీ మనం దేవునికి సిలువలో మోయడానికి ఇచ్చేయాలి. ఆయన రక్తాన్ని
కడగడానికి ఆయనకి మనం అప్పగించాలి. అంటే మనల్ని మనం సరెండర్ చేసుకోవాలి, మన లైఫ్ని సరెండర్ చేసుకోవాలి. అయితే జకర్యాకు రాసిన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంటుంది: ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడెను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకము రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతును, మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును. దేవుడు మనలో ఉన్న పాపమును అపవిత్రతను పరిహరించటానికై మన కోసం ఆయన తాను సజీవ యాగంగా సమర్పించుకున్నారు కదా. ఆయన బలిగా అర్పించేసుకున్నారు, కేవలం మన కోసమే, మన పాపాన్ని మోయడం కోసమే. కాబట్టి అలాగని పాపం చేస్తూ కూర్చుంటామా? కూర్చోకూడదు. యేసయ్యకి ఒక్కసారి మనం సరెండర్ చేశాక, చెయ్యమని చెప్పాక అది చేయకుండా ఉండడానికే ప్రయత్నించాలి. ఎంత కష్టమైన అంతం వరకు సహించేవాడు ధన్యుడని ఉంది కదా. సహిస్తూనే ఉండాలి. ఎలాంటి దుస్థితి వచ్చినా మనం పాపంలోనికి పడిపోకూడదు. కాబట్టి ఏమి బహుమానం కావాలను యేసయ్యకి? మనం ఏమి బహుమానం ఇవ్వగలము యేసయ్యకి? ఆలోచించుకోవాలి. యేసయ్య, మీకు అనేక వందనములు. ఈ కథ ద్వారా మీరు మాకు నేర్పించిన సువార్తకై మీకు అనేక వందనములు. ప్రభువా, మీరే తోడుగా ఉండండి, మా జీవితాన్ని మార్చండి, మా రాతి గుండెలను తీసివేసి మాంసపు హృదయాన్ని దయచేయండి యేసయ్య. ప్రభువా, మా జీవితంలో నీకు సమర్పించుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా తండ్రి. నీ దేహము దేవుని ఆలయం అన్నావు ప్రభా. ఈ ఆలయాన్ని మేము పాడు చేసుకోకుండా, అది దొంగల గుహగా చేసుకోకుండా, పాడైపోయిన గృహంగా మార్చుకోకుండా దినదినము శుద్ధి చేసుకుంటకు ప్రభా తండ్రి, దీనిలోనికి నీకు ప్రవేశింపజేసే అవకాశం కల్పించటకు సహాయం చేయమని కోరుకుంటూ మా అందరి ప్రార్థనను మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్స్ అండి.